నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీంతో మళ్ళీ అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే ఛాన్సులు ఉన్నాయంటారా? సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేది. హలో సార్. నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ వెళ్ళబోతున్నారు సార్. దీంతో అయినా ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటవుతారంటే ఏం చెప్తారు? జనరల్గా కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు. ఒక వైఎస్ ఫ్యామిలీకే కాదు, ఏ ఫ్యామిలీకైనా ఉంటారు. ఏ ఫ్యామిలీలో అయినా డిస్ప్యూట్స్ ఉంటాయి. ఆ డిస్ప్యూట్స్ని సెట్ చేయడానికి కొంతమంది ఇరు వర్గాలకి, ఇరు గ్రూపులకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో వచ్చినటువంటి డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది సీరియస్గానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఆస్తులు సంబంధించినటువంటి వ్యవహారం కదా, ఇది ఆస్తుల దగ్గరే కదా వీళ్ళకి వచ్చింది. ఆస్తులతో పాటు రాజకీయపరమైనటువంటి వారసత్వం. ఎవరు వారసత్వం? రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. ఇవే వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీ గురించి, లేదంటే వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు, దగ్గరగా చూస్తున్నటువంటి వాళ్ళు సహజంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అంశాల గురించి. యాక్చువల్గా 2019 వరకు బాగున్నారు కదా, అన్న చెల్లెలు ఇద్దరు బాగున్నారు. అన్న కోసం, అన్న ముఖ్యమంత్రి కావటం కోసం షర్మిల గారు దాదాపు 3000 కిలోమీటర్ల పైగా ఆవిడ పాదయాత్ర చేశారు, కష్టపడ్డారు ఆయన జైల్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత విజయమ్మ గారు ఆవిడ ప్రచారం చేశారు, ఒక ఛాన్స్ ఇవ్వండి మా కొడుక్కి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పాలన తీసుకొస్తారని చెప్పారు ఆవిడ కూడా. సో మొత్తం మీద కుటుంబాన్ని చూశారు. ఓవైపు బ్రదర్ అనిల్ గారు క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకులు అన్నింటిని కూడా పోలరైజ్ చేయడంలో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. అన్నీ కలిపి ఒక ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు లోపల మనిషి బయటకు వచ్చారు అనేది ఆయన కుటుంబీకులు చెప్తున్నారు, షర్మిల గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి అన్న కాదు ఈ అన్న అని చెప్తుంది కదా ఆవిడే. సార్ ఇలాంటి స్టేట్మెంట్లు ఎన్నో చేశారు షర్మిల గారు. చాలా చేశారు. మా అన్న కాదు, అప్పుడు మా అన్న ముఖ్యమంత్రి కాకముందు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి మా అన్న, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి మా అన్న కాదు అని చెప్తున్నారు కదా ఆవిడ. చాలా ఆయన మార్పు వచ్చింది. ఆయన ఇప్పుడు ప్రజల మనిషి కాదు, ఆయన రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కాదు, రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వ రాజకీయాలను ఆయన నడపలేడు, నేను నడుపుతానని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడయ్యారు. అయినప్పటికీ కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళని కలిపేటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నారు. నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. కాకపోతే ఎక్కడో గట్టిగా మెలికబడుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని పూర్తి స్థాయిలో వ్యతిరేకించట్లేదు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు, కానీ ఆవిడ ఆయన వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారనే భావన ఉంది ఆవిడకి. అలాంటి కామెంట్లు చేశారు కదా, అన్న వెనక నడుపుతున్నారు, అన్న వెనక ఉండి నడిపే వాళ్ళు నడుపుతున్నారు, అందువల్ల మా అన్న అట్టున్నాడు, మా అన్న అయితే అలా ఉండేవాడు కాదని చెప్తుంది కదా ఆవిడ కూడా. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు. కాకపోతే ఒక అదృశ్య శక్తి ఉంది, ఆ అదృశ్య శక్తి నడిపిస్తుంది అని చెప్పి కదా షర్మిల అంటున్నారు. సో ఆ అదృశ్య శక్తి ఈ సమస్యను పరిష్కరించడానికి అడ్డుపడుతున్నారు అనేది షర్మిల గారు కూడా చెప్తున్నారు. సో ఆ అదృశ్య శక్తి కనుక ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఆ అదృశ్య శక్తి కనుక కాముకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. సరే, ఈ పరిష్కారానికి సంబంధించి వేదికను ఎలా ఎంచుకుంటున్నారు అని అంటే, షర్మిల గారేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి రారు, జగన్మోహన్ రెడ్డి గారేమో షర్మిల ఇంటికి వెళ్ళరు. కాబట్టి దీని మధ్యలో వీళ్ళిద్దరిని ఎక్కడ కలపాలి, ఏ సందర్భంలో కలపాలంటే ఇడుపులపాయలో ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి జయంతి అనేది జరుగుతుంది. జూలై 8వ తారీఖున ఆయన జయంతి. సో ఆ సందర్భంగా 3 రోజుల పాటు అక్కడే ఉంటారు అందరూ. వైఎస్ ఫ్యామిలీ మాత్రం అక్కడే ఉంటారు. ముందు రోజు పోతారు 7వ తారీఖు, అంటే ఇవాళ సాయంత్రం వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారు కూడా వెళ్ళే అవకాశం ఉంది. రేపు జయంతి. సో జయంతికి అందరూ, ఇంతకుముందు అందరూ ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఒకేసారి వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో టైం చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒకే టైంలో కొంచెం అటు ఇటుగా వచ్చారు. ఈసారి ఒకే టైంలో వచ్చి అక్కడ జయంతి సందర్భంగా వైఎస్ సమాధి దగ్గర ఇడుపులపాయలో వాళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో
కనిపించేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎస్ సార్, అట్లానే ఇప్పుడు సొంత తల్లి మీదే కేసు పెట్టారని ఇది కూడా మనం విన్నాం. సో అసలు మళ్ళీ ఒకవేళ తల్లి గారు కావచ్చు, మదర్ కావచ్చు, ఇప్పుడు షర్మిల గారు కావచ్చు, సో అసలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారంటారు ఎవరు వచ్చి కూర్చుని చెప్పినా కానీ? ఇప్పుడు ఆ వాటాల కోసమే కదా వీళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ వాటాలు ఇస్తానంటే సెటరేట్ అయిపోతుంది కదా. ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండవు ఏ ఫ్యామిలీలో. ఏదో ఒక సందర్భంలో అవి సెటరేట్ అయిపోతాయి. సెటరేట్ అయినప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. ఆ మధ్యలో వాళ్ళకి చెప్పేవాళ్ళు వీళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు ఒకటైన తర్వాత. వీళ్ళిద్దరు ఒకటైన తర్వాత అప్పుడు మనం వేరువేరుగా ఉన్నప్పుడు ఎక్స్ ఏం చెప్పారు, వై ఏం చెప్పారు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. రక్త సంబంధికులు ఎప్పుడు కూడా బంధువులు, రక్త సంబంధికులు ప్రత్యేకించి ఏదో ఒక సందర్భంలో ఒకటి అవుతారు. కాకపోతే ఆ సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఒకటి అవుతారు అనేది రకరకాల ఆ కుటుంబం యొక్క నేపథ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఒకటి కారు అని చెప్పి అనడానికి లేదు. ఖచ్చితంగా అన్న చెల్లెలు ఒకటైనా ఆశ్చర్యపోవసలు. పైగా ఆవిడేమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తారు ఎప్పటికైనా అని ఆవిడ చెప్తున్నారు షర్మిల గారు. లేదంటే రెండు పార్టీలు కలిసి రాబోయేటువంటి ఎన్నికల్లో వెళ్ళే అవకాశం ఉందని కూడా ఆవిడ చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా చెప్పమని ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో మాత్రమే సాధ్యము కూటమిని ఎదుర్కోవాలంటే అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళినా ఆశ్చర్యపోవసలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే కొంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోతాయి. సో దానికి సిద్ధపడరు కదా ఎవరు. ఇటువైపు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఉన్నప్పుడు, అటువైపు సింగిల్ గా పోరాడేటువంటి శక్తి లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళని కమ్యూనిస్టులను దగ్గర తీసుకుంటుంది. కమ్యూనిస్టులను దగ్గర తీసుకుంటున్న క్రమంలో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా దగ్గర తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఎన్డీఏ కూటమి అన్న ఈక్వేషన్ వస్తుంది రేపు ఎలక్షన్ నాటికి. సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు అన్నా చెల్లెలిద్దరూ ఒక వేదిక మీద మనం చూడొచ్చు అప్పుడైనా. కాదు ఇప్పుడు ఏంటంటే ఇడుపులపై వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ లో ఈ కుటుంబానికి సంబంధించిన పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈసారి కూడా అలాంటి ప్రయత్నం చేయొచ్చు అనేది వినిపిస్తుంది. కాకపోతే వీళ్ళు మళ్ళీ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తారా లేదనేది మనం రేపు 8వ తారీఖున మనం చూడొచ్చు ఇడుపులపాయలో. ఎందుకంటే లైవ్ పెడతారు కాబట్టి అసలు వీళ్ళు ముఖముఖాలు చూసుకుంటున్నారా. పోయినసారి అయితే కొంచెం ఎడముఖం పొడముఖంగా ఉన్నారు, ఒకే ఫ్రేమ్ లో అయితే చూపించారు. అంతకుముందు అయితే అసలు ఒకేసారి రాలా అసలు. సో కొంచెం సీరియస్నెస్ తగ్గుతూ వస్తుంది కదా. ఓకే సార్. అయితే ఏదో పాయింట్ దగ్గర ఒకటి అవుతారు. సో ఇప్పుడు ఈ రాత్రికి బహుశా ఈ రాత్రికో రేపు రాత్రికో ఆ గెస్ట్ హౌస్ లో చర్చలు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఆయన కడపలో ఉంటారు, 2 రోజులు వెళ్ళారు, రేపు కూడా అక్కడే ఉంటారు. రేపు సాయంత్రానికి ఏమో మళ్ళీ తిరిగి తాడేపల్లికి వస్తారంటున్నారు. ఆయన షెడ్యూల్, జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్. వీళ్ళిద్దరూ ఒకే చోట ఒకేసారి అక్కడికి చేరితే మాత్రం ఖచ్చితంగా ఈ అంశాల గురించి మాట్లాడేదానికి అక్కడ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు, కుటుంబీకులు ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్.